యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజున పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము. బైబిల్ గ్రంథంలో నుండి ఈ రోజున ఒక అద్భుతమైన వాక్యాన్ని నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. చూడండి, బైబిల్ గ్రంథంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19-20 వచనాల్లో ఇలాగన రాయబడి ఉన్నది. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు ఈ రోజున నీతో చెబుతున్న మాట, తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఈ రోజున మీకు ఏది అక్కరగా ఉందో, ఏది కావాలో, ఏది అవసరమో దేవుడికి తెలుసు. మీ ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చబోతా ఉన్నాడు. మీకు కావలసిన ఆహారాన్ని, వసతులను, కావలసిన వస్త్రాలను, సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ రోజున ఎన్నో అప్పులు కట్టాలి, ఎన్నో డబ్బులు కట్టాలి, ఎంతోమందికి జవాబు చెప్పాలి. దేవుడు ఏం చేస్తున్నాడంటే, నీకు ఉన్న ఎన్ని అవసరాలు అయితే ఉన్నాయో ఆ ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీర్చబోతా ఉన్నాడు. ఆ అవసరాన్ని దేవుడు తీర్చి ఈ రోజున దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి భయపడకు, దిగులు పడకు. నీ అవసరాలు ఏమున్నప్పటికీ దేవుడు ఈ రోజున తీర్చబోతా ఉన్నాడు. గొప్ప కార్యం నీ పట్ల జరిగించబోతా ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 రాయబడిన ప్రకారంగా, కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నీకు ఏది అవసరముగా ఉందో దానిని కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగనే దేవుడు నీ అవసరాలన్నింటినీ కూడా తీర్చబోతున్నాడు గాక. గాడ్ బ్లెస్ యూ.